అందరికీ నమస్తే అండి. 2019 ఎన్నికల్లో నువ్వే కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి ఏకపక్షంగా ఓట్లు వేసి గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2024 ఎన్నికల్లో నువ్వు వద్దుగాక వద్దు బాబు అని పక్కకి ఎందుకు సాగనింపారు? కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా ఎందుకు ఇవ్వలేదు? అది ఆలోచించాల్సింది కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న పెద్దలు. సో 2024కి 2019కి తేడా ఏంటి? ఆ మధ్య 5 ఏళ్లలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన. ఆ పరిపాలనలో కావచ్చు, సాధారణంగా మన మైండ్లో పాజిటివ్ నెగిటివ్ 2 అంశాలు ఉంటాయి. ప్రేమ పగ 2 అంశాలు ఉంటాయి. సో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నెగిటివ్నే ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. తనకున్న అధికారంతో, తనకున్న పవర్తో, తన చుట్టూ ఉన్న వ్యవస్థల్ని, తన చేతిలో ఉన్న అధికార బలాన్ని, అధికార ఘనాన్ని, నాయకత్వాన్ని మొత్తం అందరినీ నెగిటివ్ ఇంపాక్ట్ మీద ప్రతికూల పరిస్థితుల్లోనే ఆయన పరిపాలించారు. పగతో రగిలిపోయారు. పగ తీర్చుకోవడానికి, కక్ష సాధింపు చేయడానికి అది కేవలం తెలుగుదేశం పార్టీ మీదో, జనసేన పార్టీ మీదో, చంద్రబాబు గారి మీదో అండ్ పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రమే పగ కాదు, రాష్ట్రం మీద పగ, కొన్ని సామాజిక వర్గాల మీద పగ, కొన్ని ప్రాంతాల మీద పగ. ఆ పగతో రగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ప్రస్తుతం ఏ దశకు పతనమైంది అనేది కల్లారా చూసింది కదా. సో దాని నుంచి కూటమి పెద్దలు ఏమి నేర్చుకుంటున్నట్టు? కొంచెం ఈ వీడియోలో టీడీపీ వైసీపీ ఒకటేనా అని నేను ఎందుకు హెడ్డింగ్ పెట్టాను అనేది కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను. చివరి వరకు చూడండి. మొత్తం చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఏదో ఒక వాక్యమో ఒక లైనో వినేసి మీరు కామెంట్ చేస్తే అర్థం మారిపోద్ది అనమాట. ఎందుకన్నానంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో టీడీపీ వాళ్ళని చాలామందిని అరెస్ట్ చేశారు. ప్రతి వారం ఎవరినో ఒకరిని అరెస్ట్ చేయడమే. అచ్చెన్నాయుడు గారు పాపం హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకొని ఇబ్బందుల్లో, ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న ఆయన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి దాదాపుగా 2 నెలలు లోపల పెట్టారు. కొల్లు రవీంద్ర గారిని, అలాగే చింతమనేని ప్రభాకర్ గారిని. సో ఈ లిస్టులో దాదాపుగా ఒక 60-70 మంది నాయకులు ఉన్నారండి. అలాగే కేసులు అంటారా, సోషల్ మీడియా కేసుల దగ్గర నుంచి యాక్టివ్గా ఉన్న కార్యకర్తల కేసులు, యాక్టివ్గా ఉన్న నాయకుల మీద మొదలుకొని దాదాపుగా 2400 మంది మీద 2019 నుంచి 2024 మధ్యలో కేసులు నమోదు చేశారు కదా. సో అది అంటే తనకు ప్రతిపక్షం అనేది ఉండకూడదు, తనే శాశ్వతంగా రాజ్యాన్ని, రాష్ట్రాన్ని ఏలాలి అని ఏకఛత్రాధిపత్యాన్ని ప్రదర్శించి దారుణంగా దెబ్బతిన్నారు. ఈ క్రమంలోనే 70 ఏళ్ల జర్నలిస్ట్ అంకబాబు గారిని అరెస్ట్ చేశారు. 65 ఏళ్ల బామ్మ రంగనాయకమ్మ గారిని అరెస్ట్ చేశారు. జస్ట్ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు షేర్ చేశారని. ఇవన్నీ కూడా జస్ట్ అందరికీ గుర్తున్నాయి కదా, గుర్తు చేస్తున్నా. ఎందుకు ఇవన్నీ గుర్తు చేస్తున్నాము? ఇప్పుడు ఏం సందర్భం అంటే, మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓకే, ఇన్నాళ్ళంటే వాళ్ళ అరెస్టులు నడిచాయి. రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, ప్రజలు కన్విన్స్ అవుతారని నడిచాయి. వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినా ప్రజలు కన్విన్స్ అయ్యారు. ఓకేలే, చేసిన పాపం అనుభవిస్తున్నాడని వదిలేశారు. వైసీపీలో ఏ నాయకుడిని అరెస్ట్ చేసినా, కొడాలి నాని గారి మీద కేసు నమోదు చేసినా, లేదా ఈ కొంతమంది అధికారులకు పోస్టింగ్స్ ఇంకా ఇవ్వకపోయినా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినా కన్విన్స్ అయ్యారు. కానీ కొన్ని విషయాల్లో రెడ్ బుక్ కట్టుబాట్లు తప్పుతుందేమో అనిపిస్తోందన్నమాట. ఉదాహరణకు కొమ్మినేని శ్రీనివాసరావు గారు జర్నలిస్టు, ఆయన మీద నమోదు చేసిన కేసు తప్పే. ఆయనంటే టీడీపీకి గెట్టకపోవచ్చు, కానీ అక్కడ ఒక జర్నలిస్ట్గా ఆయన వెకిలి నవ్వులు నవ్వాడు. నైతికంగా తప్పు. ఆయన వృత్తి ధర్మం ఆయన పాటించలేదు. కానీ చట్ట ప్రకారం ఆయన దోషి కాదు. సుప్రీంకోర్టు అదే చెప్పింది. సో ఆయన మీద కేసు నమోదు చేసి ఒక రకంగా తప్పు చేసి మేబీ పెద్దగా తేడా లేదేమో అని ఒక చిన్న లైట్ వెలిగించారు. ఆ తర్వాత సోషల్ మీడియా కార్యకర్తల్లోనే ఆ పల్నాడు జిల్లాలో ఈ వారం రోజుల్లో అయితే రాజుపాలెం మండలం బలిజేపల్లికి చెందిన మేరుగు రాధ అనే ఒక యువతిని సోషల్ మీడియా ఫేస్బుక్లో పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు అరెస్ట్ చేశారంట. అలాగే వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ నాయకుడు కొండా శ్రీనుని మొన్న వారం రోజుల కిందట గుంటూరులో దుర్గి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు గాను అతన్ని అరెస్ట్ చేశారంట. అలాగే సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్తలు గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అది అంటే ఇది చిల్లర ఫ్లెక్సీలు ప్రదర్శించాడు కదా, అది ఓకే, అది పెద్ద సబ్జెక్ట్ ఏమీ కాదు. అంటే దాదాపుగా ఈ 6 నెలల వ్యవధిలో కేవలం ఫేస్బుక్లో పోస్ట్ షేర్ చేసినందుకు, వాట్సాప్లో గ్రూపుల్లో పోస్టులు షేర్ చేస్తున్నందుకు,
ఉమ్మడి కడప జిల్లా కావచ్చు, ఉమ్మడి కర్నూలు జిల్లా కావచ్చు, అలాగే మాచర్ల ప్రాంతంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 350 మందికి పైగా కేసులు నమోదు చేశారు. కేవలం పోస్టులు షేర్ చేసినందుకు. వాళ్ళేమీ అడ్మిన్స్ కాదు, వాళ్ళేమీ వాళ్ళకు వాళ్ళే క్రియేట్ చేయట్లేదు. ఇక్కడ పోస్టులు షేర్ చేయడం తప్పు కాదు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళ భావజాలాన్ని పంచుకుంటున్నారు. అది నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకొని షేర్ చేయాలి. షేర్ చేయకపోతే చట్ట ప్రకారం అంత సీరియస్ యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా చేస్తే ప్రతి రోజు ప్రతి ఒక్కరిని ఏదో ఒక సందర్భంలో అరెస్ట్ చేయాల్సిందే. ఒకవేళ ఫేక్ కంటెంట్ క్రియేట్ చేస్తే అప్పుడు అరెస్ట్ చేయడం తప్పు కాదు, అప్పుడు కేసు పెట్టడం తప్పు కాదు. అలాగే సాక్షి మీడియా మీద కేసు నమోదు చేశారు, అది కూడా చట్ట ప్రకారం నిలబడలేదు. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదు చేసిన కేసులే చూసుకున్నాం. సెక్షన్ 105 అండ్ సెక్షన్ 49 పెట్టారు. ఆ రెండు కూడా చట్ట ప్రకారం నిలబడవు. రెండు చట్ట ప్రకారం నిలబడవు, కోర్టులు కొట్టేస్తాయి. హైకోర్టులో కాకపోయినా సుప్రీంకోర్టులో అయినా నిలబడవు. ఎందుకంటే అవి చాలా సీరియస్ ఎలిగేషన్స్. కుట్రపూరితంగా హత్య చేయడం, నేరాన్ని హత్యను ప్రేరేపించడం. జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారా? అది ప్యూర్లీ యాక్సిడెంట్ కదా. సింగయ్య అనే వ్యక్తి ఆ కారు కింద పడి చనిపోయాడు, యాక్సిడెంట్ జరిగింది. అది యాక్సిడెంట్ని ప్రేరేపితంగా కావాలని చంపేశారని ఏ విధంగా ప్రూవ్ చేయగలరు పోలీసులు? చట్ట ప్రకారం ప్రూవ్ చేయలేరు, లీగల్గా దొరికిపోతారు, ఇబ్బందులు పడతారు. అప్పుడు ప్రజలకు ఏమనిపిస్తుంది? అరే కూటమి మేము అందుకే అధికారం ఇచ్చామా? సో తప్పు జరిగింది, ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద ఒక వ్యక్తి పడి చనిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న వెహికల్ కింద ఒక వ్యక్తి చనిపోయాడు. దానికి డ్రైవర్ని అరెస్ట్ చేయొచ్చు, డ్రైవర్ మీద కేసు పెట్టవచ్చు. కానీ అంతకుమించి జగన్మోహన్ రెడ్డి గారి మీద అండ్ వెహికల్లో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టడం తప్పే. అయితే అలా వదిలేయమంటారా అంటే, ప్రజలు చూశారుగా, ఆ వీడియోని ప్రజలు చూశారుగా. అక్కడ వ్యక్తి టైర్ కింద పడి నలిగిపోతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్టిల్ ఆయన అభిమానులకు అభివాదం చేసుకుంటున్నాడు. ఆ వీడియో చాలు, ప్రజలు డిసైడ్ అవుతారు ఆయన ఎంత కర్కోటకుడు, ఎంత అమానవీయంగా వ్యవహరించాడు అని. సో సమాజంలో అండ్ ప్రజల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు దోషి అయిపోయాడు. కాబట్టి అతని మీద 105లు 49లు నమోదు చేసి అరెస్ట్ చేయాల్సిన అవసరం, నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా చేయడం వలన ఆ ఇష్యూ డైవర్ట్ అయిపోయి అతని మీద సింపతి పెరిగే అవకాశం ఉంటుంది. సో కొన్ని విషయాల్లో, కొన్ని కేసుల్లో రెడ్ బుక్ కట్టు తప్పుతోంది. ప్రజలకు కన్విన్స్ అయినంత వరకు ఇబ్బంది లేదు. నేను చెప్పాను కదా, వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేస్తే పబ్లిక్ కన్విన్స్ అయ్యారు, పోనీ పాపం చేశాడు, ఆయన ఏదో పనికిమాలిన మాటలు మాట్లాడాడు కాబట్టి అరెస్ట్ అయ్యాడని వదిలేస్తున్నారు. కొడాలి నాని గారిని అరెస్ట్ చేసినా ఓకే, పోనీ ఈయన చాలా మాటలు మాట్లాడాడు కాబట్టి అరెస్ట్ చేసినా తప్పులేదని వదిలేస్తారు. కానీ రోజా గారిని అరెస్ట్ చేసినా వదిలేస్తారు, రజనీ గారిని అరెస్ట్ చేసినా వదిలేస్తారు, అంబటి రాంబాబు గారిని, గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినా వదిలేస్తారు. కానీ ఏదో మారుమూల వాళ్ళ పని వాళ్ళు చేసుకొని అటువంటి వాళ్ళని సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేసే వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి మరీ ఏకపక్షంగా కేసులు పెడితే, అధికారంలో ఉన్నారు కదా అని కేసులు పెడితే, అరెస్టుల వరకు వెళ్తే అది వైసీపీకి టీడీపీకి తేడా ఉండాలి కదా. సరే, దీన్ని తీసుకొని నువ్వు అన్ని మాటలు అంటావా, రెండింటిని ఎలా కంపేర్ చేస్తావు? మా పార్టీ వేరు ఆ పార్టీ వేరని ఇక్కడ టీడీపీ వాళ్ళు అనుకోవచ్చు, లేదా వైసీపీ వాళ్ళు అనుకోవచ్చు, మేము వేరు వాళ్ళు వేరని. అప్పులు సరే, ఇప్పుడు వరకు కేసుల గురించి చెప్పా, అరెస్టుల గురించి చెప్పా. అప్పులు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొదటి ఏడాదిలో వాళ్ళు చేసిన అప్పులు దాదాపుగా 87,000 కోట్లు. వీళ్ళు మొదటి ఏడాదిలో చేసిన అప్పులు 93,000 కోట్లు. తెలుసా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులు ఇదే లెక్క. నేను చెప్తున్నది పబ్లిక్ డెట్స్ గురించి చెప్తున్నా. అలాగే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం మీద భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి 8,000 కోట్లు అప్పు తీసుకున్నారు. 8,000 కోట్లు 20,000 కోట్లు అనుకుంటా అప్పు తీసుకున్నారు. వీళ్ళు ఏపీఎండిసి గనులను తాకట్టు పెట్టి, గనులలో భవిష్యత్తులో రాబోయే ఆదాయాన్ని తాకట్టు పెట్టి, ఆ బాండ్లు ప్రైవేటు వ్యక్తుల నుంచి బాండ్లు తీసుకొని ఆ బాండ్లు తాకట్టు పెట్టి 9,000 కోట్లకు పైగా అప్పులు తీసుకున్నారు. తేడా ఏంటి రెండింటికి? ఇద్దరు కూడా అప్పులకు అప్పు చేస్తున్నారు కదా. వాళ్ళు అప్పు చేశారు నిబంధనలకు విరుద్ధంగా, వీళ్ళు అప్పు చేస్తున్నారు కదా. సో ఇక్కడ ఒకే ఒక్క తారతమ్యం ఏంటంటే, చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు, రాజధాని నిర్మాణం జరుగుతోంది, పోలవరం నిర్మాణం జరుగుతోంది, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు, ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుద్ది, ఎప్పుడు ఎవరిని తొక్కేస్తారు, ఎప్పుడు ఎవరిని కక్ష సాధింపు చేస్తారనే భయం అయితే లేదు. సో అంతవరకు ఇబ్బంది లేదు. అంటే చెప్తున్నాను కదా, డెవలప్మెంట్ విషయంలో, రాజధాని విషయంలో, పోలవరం విషయంలో, ప్లస్ ఇండస్ట్రీస్ని రప్పించే విషయంలో, కొంత ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసే విషయంలో, ప్రజల స్వేచ్ఛ విషయంలో కూటమి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. వైసీపీతో కంపేర్ చేయాల్సిన పని లేదు, వీళ్ళు బెస్ట్ పొజిషన్లో ఉన్నారు. కానీ అప్పుల్లో, కేసుల్లో, ఒక రకంగా కక్ష సాధింపుల్లో, ప్లస్ సోషల్ మీడియా, ఈ ఫార్వర్డ్లు కేసులు, ఇటువంటి కేసుల్లో కొన్ని నైతిక విలువలు తప్పడంలో, అక్రమ కేసులు పెట్టడంలో మాత్రం రెండు ఒకటేనేమో అనిపిస్తుంది. ఆ ఘాటిని వెళ్తే మాత్రం ప్రజలు
ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు, చూస్తూ ఉంటారు. ఇంకో ఫైనల్ పాయింట్, ఎమ్మెల్యేల కరప్షన్లో కూడా రెండు ఒకటే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు అలాగే విచ్చలవిడిగా చిల్లర కరప్షన్ చేశారు. వీళ్ళు కూడా అదే తరహాలో విచ్చలవిడిగా చిల్లర కరప్షన్ చేస్తున్నారు. మరి ఇద్దరికి తేడా ఏంటంటారు?